ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మహంకాళే నమః. పినిగారు స్వాగతం. హాయ్ అమ్మా. ఈరోజు పప్పు వండుకుందాం. నేను 150 గ్రాముల దగ్గర తీసుకున్నాను పప్పు. కందిపప్పే వేసాను. దీనిలోకి బీరకాయలు, ఒక బీరకాయ పొట్టు బాగా తీయొద్దు, ఊర గనుపులు ఉంటాయి కదా, ఆ గనుపుల వరకు తీసుకోండి. ఉల్లిపాయ, ఈ గోంగూర 10 రూపాయలు గోంగూర అనమాట, ఒక కట్ట గోంగూర, ఒక 100 గ్రాముల టమాటా ఉంటుంది, పచ్చిమిర్చి. వీటన్నిటితోటి పప్పు చేసుకుందాము. ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. గోంగూర, బీరకాయ, టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, 4 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుందాము, తాలింపులోకి పనికి వస్తాయి. దీనిలో చింతపండు వేసుకుందాం. ఇంత పట్టింది చింతపండు. ఇది మీకు పప్పులో వేస్తే ఉడకదు అని అనుమానం ఉంటే ఒక గిన్నెలో పెట్టుకుందాం. పసుపు వేసేస్తున్నాను, కొద్దిగా ఎక్కువ వేస్తున్నానులే. చిన్నులపాయ కారం వేస్తున్నాను దీనిలో. ఈ చిన్నులపాయ కారం ఏంటంటే పచ్చికారమే. ఇది చిన్నులపాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి నేను మిక్సీ వేసాను, రోట్లో నూరలేదు. ఇది వేస్తానన్నమాట. ఇంత వేస్తున్నాను, ఒక పెద్ద స్పూన్ ఉంటుంది. ఈ చింతపండు ఇగో ఈ గిన్నెలో పెట్టేస్తున్నాను, ఇందులో పెడుతున్నాను ఇట్లాగా. దీనిలో నీళ్ళు ఏం పోయినా అవసరం లేదు, లోపల నీళ్ళు వచ్చేస్తాయి. పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. మూడు విజిల్స్ రానిచ్చి 1 నిమిషం సిమ్లో పెట్టేసి కట్టేద్దాము. విజిల్స్ వచ్చిందాక చూద్దాం. విజిల్ వస్తుంది, చూద్దాం. ఒకటి వచ్చింది. రెండు, మూడు వచ్చినాయి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. 2 నిమిషాలు సిమ్లో పెట్టేశాను. ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టేసి కట్టేద్దాము. ఆవిరంత పోయాక అప్పుడు తాలింపు పెట్టుకుందాం. అంతలో తాలింపుకి రెడీ చేసుకున్నా. పెద్ద ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆవాల వేసుకుందాము. కట్టేస్తున్నాను. ఇంకా ఆవిరంతా పోవాలి, అప్పుడు తీద్దాం కుక్కరు. చూసుకుందామమ్మా పప్పు ఉడికిందా లేదా అనేది. కొంచెం జల్లి పెట్టేద్దాము.
ఇప్పుడు తీయండి. చక్కగా ఉడికింది పప్పు. దీని మెత్తగా పప్పు గుత్తోటి మెతుకున్నాం. ఇంత తాలింపు పెట్టేసుకున్నాము. ఇందులో కొంచెం నీరు ఉంటుంది. ఆ నీరు కొంచెం ఇట్లా తీసేసుకుందాం. లేకపోతే పప్పు మెదగదన్నమాట. ఎక్కువ విజిల్స్ రానిస్తేనే మెత్తగా అయిపోద్ది. బాగోదు అట్లాగా. కళ్ళుప్పు వేస్తున్నాను. నూనె వేస్తున్నాను. నూనె కాగాక అప్పుడు వేస్తున్నాం మిగిలినవి. అందులో పప్పు వేసుకున్నాం. ఇంకెట్లా చాలు. ఇంకెందుకంటే మెత్తగా వద్దు, బాగోదన్నమాట. ఈ నీళ్ళు పోసేసుకోండి. ఉప్పు సరిపోయిందో లేదు చూద్దాం. కారాన్ని సరిపోయినాయి. ఉప్పు కొద్దిగా తగ్గింది. ఇది వేస్తున్నా. ఇంకా చాలు. తాలింపు వేసుకున్నాక అందులో వేసేస్తాను. ఆవాలు వేస్తున్నా. 1 స్పూన్ వేస్తున్నాను. పప్పు ఎక్కువే ఉంది కదా. జీలకర్ర వేస్తున్నాను. ఈ కొత్తిమీర కూడా ఈ పప్పులో వేసేసుకున్నట్లా. కొత్తిమీర వేసేసాను పప్పులో. కూర పైపోయినట్ట అట్లా అనండి చాలు. ఇంకా అంతకు మించి అనకూడదు. దీనిలో వెల్లుల్లిపాయ వేస్తున్నా. ఇంగు తినేవాళ్ళు కంపల్సరీగా ఇంగు వేసుకోండి ఇందులో. ఇవి ఎర్రగా రావాలి. ఇంగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఇంగు వేసుకోండి. పెద్దలపాయలు వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు కరివేపాకు,
ఇంగు మాత్రం వేసుకోండి అమ్మ, బాగుంటుంది. నేను ఎండుమిర్చి ఎందుకంటే లాస్ట్ వేసేది నల్లగా అవ్వకుండా ఉంటాయి అని. పప్పులో ఈ ఎండుమిరగాయలు నంచుకుంటే చాలా బాగుంటాయి. నా వంటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెద్దలపాయి బాగా ఎర్రగా రావాలి. ఇందా చిన్నులపాయ కారం చూపించే కదా, అది మన వేడివేడి అన్నంలో వేసుకొని కూడా తినొచ్చు, బాగుంటుంది. జ్వరం వచ్చినప్పుడు ఎవరన్నా నోరు బాగోకపోతే చిన్నులపాయ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. నేను తింటాను అలానే, రోజు తింటా ఒక ముద్దలోకి. ఇంకా లాస్ట్ వేసినా చూడండి ఎర్రగొచ్చేసినాయి. ఆవాలు మాత్రం ముందు వేసుకోవాలి, ఎందుకంటే ఆగకపోతే చేదు. అవి అన్నం పంటి కింద పడినప్పుడల్లా చేదుగా ఉంటుంది ఆవాలు ఆగకపోతే. ఎర్రగా వచ్చినాయి. ఇట్లా వేసేసుకోండి, పెట్టేసేయండి. కట్టేసాను, స్టవ్ కట్టేసిన తర్వాత కూడా ఉడుకుతూనే ఉంటుంది. పెడతా కదా, మన సెట్లాగే ఉంచుకోనక్కర్లేదు మంట. కట్టేసిన తర్వాత చూడు ఎట్లా ఉడుకుతూనే ఉంది. ఇంతేనమ్మా పప్పు, గోంగూర బీరకాయ పప్పు ఇట్లా ఉండాలి. బాగా పాయసంలాగా ఉడకబెట్టొద్దు అనమాట. బాగా ఉడకబెట్టారు ఇంకో జిగురులాగా వస్తుంది పప్పు, బాగోదు. ఇట్లా వండుకోండి. ఇంతేనమ్మా ఇంకా పప్పు. ఉంటా అమ్మా.